అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము. అదేంటనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చూడండి, మిరకల్స్, అద్భుతాన్ని మనం ఎప్పుడు అంత ఈజీగా తీసి పడేయకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదియే. చూడండి, ఇక్కడ రెండు పదాలు మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మతోనూ శక్తి. అంటే రెండు వేరు వేరా ఒకటా? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మలో అన్నీ ఉంటాయి, కానీ నువ్వు పరిశుద్ధాత్మ ఉండి కూడా బలహీనంగా ఉండొచ్చు. నీలో పరిశుద్ధాత్మ ఉండి కూడా వరాలు లేకపోవచ్చు, పరిశుద్ధాత్మ ఉండి కూడా ఫలాలు లేకపోవచ్చు. చూడండి, అంటే నీవు దేవుణ్ణి అడిగే కొలది, ప్రాక్టీస్ చేసే కొలది వరాలు ఫలాలు బయటకు వస్తాయి. ఇక్కడ చాలామంది పరిశుద్ధాత్మ ఉంది, అన్ని ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి. అయితే ఇక్కడ యేసయ్యను ఆయన పరిశుద్ధాత్మతో ఇంక దేంతో ఇచ్చాడు అభిషేకము? శక్తి. అందరూ శక్తి అనండి, బలము అనండి. ఈ సంవత్సరము యేసుని నమ్మిన వారందరికీ ఏముంటుంది? పరిశుద్ధాత్మ. యేసుని నమ్మిన వారందరిలో ఉండేది పరిశుద్ధాత్మ. అయితే ఆయన పరిశుద్ధాత్మ ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ బలహీనతలు, వ్యాధులు, రోగాలు, ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ ద్వారా, ఆ పరిశుద్ధాత్మతో పాటు దేవుడు మీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ స్ట్రెంగ్త్. దట్స్ వాట్ యూ హ్యావ్ సీన్. సరే, వాళ్ళేం నమ్మలే, వాళ్ళు ఏదో మామూలుగా వచ్చి నించున్నారు అంతే. ఇప్పుడు వీళ్ళని చూసి అనేకులు నమ్మి నెల నెల అద్భుతాలు పెరుగుతాయి. యూ విల్ సీ లాట్ ఆఫ్ మిరకల్స్ హ్యాపెనింగ్. ఓకే, ఇక్కడ చూస్తే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఎవ్రీ మిరకల్ కెన్ ఓన్లీ హ్యాపెన్ ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ. ఎ మిరకల్ ఈజ్ అ సైన్ దట్ గాడ్ ఈజ్ విత్ దట్ పర్సన్. ఒక వ్యక్తి అద్భుతము చేస్తున్నాడంటే ఎవరు తోడుగా ఉన్నారు ఆ వ్యక్తికి? గాడ్. వితౌట్ గాడ్ నోబడీ కెన్ డూ ఎ మిరకల్. You can preach whatever you want, but a miracle is a sign that God is with that person. ఈ రోజు తర్వాత ఈ వాక్యం వెంటనే వారందరికీ ఇతరుల సాక్ష్యాలు ఏం చెప్తారు తెలుసా? దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్తారు. పీపుల్ విల్ సే, మీ బంధువులు చెప్తారు నీకు, అవును, అనేక మంది నీకు చెప్తారు, మీ దేవుడు మీకు తోడు. ఎందుకు? ఏం చూసి? అద్భుతాలు. యూనో, కనుక ఆయన మేలు చేయుచు ఏం చేస్తారంట? ఎ మిరకల్ ఈజ్ టు ప్రాఫిట్. అందరూ చెప్పండి, అద్భుతము మేలు చేస్తుంది అనండి. ఎస్, ఎ మిరకల్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. అద్భుతాలు మేలు చేస్తాయి, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, అద్భుతాలను దూషించిన అవసరం లేదు. మిరకల్స్ డూ ప్రాఫిట్. ఇంగ్లీష్ ఏమన్నా తెలుసా? God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power. And with power. Who went about doing good. Miracles do good to people. Healing all that were oppressed of the devil, for God was with him. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ విడిపిస్తున్నాడంట. శక్తి ఎందుకంటే అపవాదికి కూడా శక్తి ఉంది. మరి దేవుడు మనకి ఎందుకు శక్తి ఇస్తున్నాడంటే వారి నుంచి మనము విడిపింపబడాలని దేవుడు మనకేమిస్తున్నాడు? శక్తి. సో ఎ మిరకల్ ఈజ్ ఎ సైన్. మోషే ఇన్ని అద్భుతకారాలు చేశాడంటే అర్థం ఏంటి? మోషేకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు. చాలామంది అడుగుతారు, మీ దేవుడు ఏడి, మీ దేవుడు ఏడి, మీ దేవుడు ఏడి అని. ఈ సంవత్సరం తర్వాత ఈ దేవుడు పేరు నీ ద్వారా గణపరచబడుతుంది. ఫ్రమ్ దిస్ డే, ఈవెన్ ఫ్రమ్ దిస్ డే. ఓకే, రైట్. అద్భుతాలు ఎప్పుడు చూస్తారు? when will you see miracles? when? ఎంతమంది చూడాలంటున్న అద్భుతాలు? I will give you a secret. అపోస్తుల కార్యములు 14:3. దిస్ ఈజ్ ఎ టీచింగ్. నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ సంసారంలో అద్భుతాలు ఎలా చూడాలా అనేటువంటిది ఈరోజు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపి. బహుకాలము అనేది అండర్లైన్ చేసుకోండి. Miracles happen for people who believe for long time. అందరూ చెప్పండి, బహుకాలము. ఈ మినిస్ట్రీలో నువ్వు చాలా కాలం నుంచి నమ్ముతా ఉన్నావు,
ఈ బహుకాలము యొక్క నిరీక్షణ ఈ రోజు నువ్వు చూస్తావు. యూ విల్ సీ నౌ. యూ బీన్ బిలీవింగ్ ఫర్ లాంగ్ టైమ్. దిస్ ఈస్ హౌ అనుకోవచ్చు. నువ్వు ఎందుకు జరగట్లేదని అందరూ చెప్పండి. ఆలస్యమైన అద్భుతాలు జరిగి తీరుతాయనండి. ఎస్, యాజ్ యూ కీప్ బిలీవింగ్, మోర్ మిరకల్స్ విల్ హ్యాపన్. నెవర్ గివ్ అప్. ఇంకొకటి అంటే నీ పిరికితనము ధైర్యముగా మారే వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. సో గాడ్ వెయిట్స్ అంటిల్ యూ బికమ్ ఎ బోల్డ్ మ్యాన్. ధైర్యము అనండి. అందుకే కంపెనీలు ఎక్స్పీరియన్స్ చూస్తాయి. నువ్వు మాట్లాడగలవా, అన్నీ చేయగలవా, కెన్ యూ డీల్ ఇట్. బోల్డ్నెస్ కమ్స్. గాడ్ టేక్స్ టైమ్ టు డెవలప్ యూ టు జనరేట్ బోల్డ్నెస్. ఎందుకంటే ఈ ధైర్యంతో, ఈ అద్భుతాలతో నువ్వేం చేస్తావో తెలుసా? సాక్ష్యం ఇస్తావండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు చదవండి. కాబట్టి వారు, చదవమ్మా. కాబట్టి వారు ప్రభువును అనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. నాలుగోది, అద్భుతాలు ఏ వాక్యానికి జరుగుతాయి? కృపావాక్యాన్ని. యు సీ దాట్ నౌ. సో యూ సీ మెనీ థింగ్స్. ఇందులో మీరు చాలా చూస్తారు. ధైర్యము, బహుకాలము, ఇంకోటి ఏంటి? కృపావాక్యము, ఇంకొకటి నాలుగోది సాక్ష్యము. యు సీ దట్ నౌ. దీస్ ఆర్ ఆల్ నెసరీ. అదే నీకు సాక్ష్యం ఇచ్చే మనసు లేదనుకోండి, అద్భుతాలు జరగవు. ఈ రోజు నుంచి అందరికీ సాక్ష్యం ఇచ్చే మనసు కలుగును గాక. యు సీ దట్ నౌ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు సాక్ష్యం చెప్పావు అనుకో, అలాంటివి నీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఎంతమందికి జరుగుతూనే ఉండాలనుకుంటున్నారు? ఎస్. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ who wants to do continuous miracles, testify the miracle. పక్కన చెప్పు, నీ అద్భుతాల విషయమై సాక్ష్యం చెప్పు అనండి. దట్స్ హౌ యు డూ మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్. ప్రభువా, నా వ్యాపారాన్ని 10 కోట్లు పెంచు, నేను సాక్ష్యం చెప్తా. ప్రతి సంవత్సరం 10 కోట్లు పెరుగుతూనే ఉంటుంది నీ వ్యాపారం. గాడ్ కెన్ డూ సచ్ మిరకల్స్. అద్భుతాలు ఎందుకు? యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. వై మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. సో శిష్యులకి ఏం పెరిగింది? యేసు మీద విశ్వాసం. మిరకల్స్ జనరేట్ ఫెయిత్. మిరకల్స్ ఆర్ ఫెయిత్ జనరేటింగ్ ప్యాకేజెస్. మిరకల్స్ జనరేట్. ప్రార్థన, అందుకే అద్భుతాల కోసం ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనము. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమునందు విశ్వాసం ఉంచారు. ఎంతమంది వచ్చారంట? ఎంతమంది విశ్వాసం ఉంచారంట? అక్కడ అనేకులు అనండి. నీవు అనేక మందికి నాయకుడిగా ఉండాలా? సూచక క్రియలు. బిలీవ్ ఇన్ ద సూపర్ న్యాచురల్. మోసెస్ వాజ్ అ లీడర్ ఫర్ 30 lakh పీపుల్. ఎంతమందికి? 30 లక్షల మందికి లీడరు. ఎందుకని మోసే దగ్గర ఏమున్నాయి? సూచక్రియలు, అద్భుతాలు. దే నో దట్ గాడ్ ఈజ్ విత్ దిస్ మ్యాన్. ఎంతమంది బాగా బ్లెస్ అవ్వాలనుకుంటున్నారు? యూ నీడ్ టు బి ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్ ఆఫ్ మిరకల్స్. నా కుటుంబం బాగా ఆశీర్వదించబడాలా, నాకు మంచి ఉద్యోగం రావాలా, అన్ని రంగాల్లో బ్లెస్ అవ్వాలా. ఎస్, మిరకల్స్ అట్రాక్ట్ మెనీ పీపుల్. లార్డ్ జీసస్, అయ్యా ఇదిగో ఈ చేతులను జ్ఞాపకం చేసుకోండి. నీవు పౌలు ద్వారా మాట్లాడావు, పౌలుతో చెప్పావు. పౌలు చేతుల నుంచి గొప్ప అద్భుతాలు చేశావని. యూ డిడ్ గ్రేట్ మిరకల్స్ త్రూ పౌల్. ఓ లార్డ్, ఇదిగో ఈరోజు ఒకరికి చేసిన దేవుడు, అందరూ చెప్పండి, ఒకరికి చేసిన దేవుడు అందరికీ చేస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. నమ్ము ప్రతి వాని వలన ఈ అద్భుతాలు చేస్తాడు. నేను నమ్ముచున్నాను. ఈ రోజు నుంచి ఆర్థిక సంబంధమైన అద్భుతాలు, ఆరోగ్య సంబంధమైన అద్భుతాలు, ఈ రోజు నుంచి దేవుడు ప్రతి దినము గొప్పగా చాలా చేయనుగాక. నాజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.